కార్యక్రమానికి స్వాగతం. శివానుగ్రహ రూపేణ జ్ఞాన ప్రాప్తి అన్నారు. శివానుగ్రహం జ్ఞానదాయకం, విజ్ఞాన సాధకం. అలాంటి పరమేశ్వరుడు లింగ రూపంలో సర్వే సర్వత్రా పూజలందుకుంటున్నాడు. సర్వాత్మకుడై, సర్వజ్ఞుడై, సర్వశక్తి మంతుడై పరమశివుడు భిన్న రూపాలలో పూజలందుకుంటున్నాడు. ఆ పరంపరలోని మరో విశిష్ట శివ సన్నిధానం, శతాబ్దాల నాటి చరిత్రకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిన శైవక్షేత్రం, శివాలయంగా వ్యవహరించే ఈ శివక్షేత్ర విశేషాల్ని తిలకిద్దాం. అయితే ఆ దివ్య సన్నిధికి ధీటుగా మరో శైవ సన్నిధి శతాబ్దాలుగా అలరారుతోంది. అదే శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి సన్నిధి. मनोबुद्ध्यहंकार चित्तानि नाहं न च श्रोत्र जिह्वे न च घ्राणनेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. దీనికి సమీపంలోనే వేప రావి వృక్షాలు, వాటి నీడలో మహేశ్వర లింగం, నాగశిలలు అమర్చారు. భక్తులు వాటిని భక్తితో దర్శించుకుంటారు. శ్రీ నాగదేవత అమ్మవారి దర్శనం సకల పాపహరణం, పూర్వజన్మల పుణ్యఫలం. वै पंचवायुः न वा सप्तधातुर्न वा पंचकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं. పుష్కరిణి ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆలయంలో కొలువైన అంజనీ పుత్రుడు సింధూర వర్ణ శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆ స్వామి దర్శనం సర్వగ్రహ బాధలను దూరం చేస్తుందంటారు. ఇదే ఆలయానికి సమీపంలో భక్తులు నవగ్రహాది దేవతలను దర్శించుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవేన్నమః అంటూ భక్తులు భక్తి ప్రదక్షిణాలు చేస్తారు. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ భక్తితో ప్రదక్షిణలు కావిస్తారు. సువిశాల ఆవరణలో ఉన్న ఈ ఆలయంలో అణువణువు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని భక్తులకు కలిగిస్తుంది. గర్భాలయానికి ముందు నందీశ్వరుడు కొలువైయున్నాడు.
గర్భాలయానికి ముందు శివభక్తాగ్రేసరులు శృంగి భృంగి ఆసీనులయ్యారు. గర్భాలయానికి ఓ పక్క విఘ్న వినాయకుడి మూర్తి భక్తుల చూపులను మరల్చనీయదు. భారీ ఆకారంలో శిలారూపంలో ఉన్న ఈ వినాయకుడు అభయవరద హస్తంతో భక్తుల్ని దీవిస్తున్నట్టుగా కానవస్తాడు. మన దేవతా గణంలో ప్రథముడైన గణపతిని విఘ్నాలు తొలగిపోయేందుకు ఆరాధించడం వేదకాలం నుంచి ఉన్న సంప్రదాయం. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతినే. గ అనే అక్షరం జ్ఞానవాచకం. అణ అనే అక్షరానికి అర్థం నిర్వాణం. జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు. అలాంటి వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. పవిత్రమైన ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమంలో భాగంగా కళ్యాణం అంగరంగ వైభోగంగా శ్రీ పార్వతీ అమ్మవారికి, రామలింగేశ్వరునికి ఉత్సవ విగ్రహమూర్తుల రూపేణ జరిగింది. మృత్యుర్న శంక న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం చిదానంద రూపః శివోహం శివోహం. భక్తుల పాలిటి బంగారు కొండ, సర్వ కామ్యాల్ని నెరవేర్చే సర్వేశ్వరుడు ప్రధాన ఆలయంలో నెలకొని ఉంటాడు. గర్భాలయంలో ప్రత్యేక రాతి మంటపంలో మల్లేశ్వర స్వామి మహాలింగమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. మల్లన్న స్వామి సౌందర్యాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. పాండవులు సేవించుకుని తరించిన ఈ మల్లన్న ఇప్పుడు ఇలా ఎన్నో వేల సంవత్సరాల అనంతరం మన కళ్ల ముందు నిలవడం అద్భుతం, ఆశ్చర్యం, మన పురాకృత పుణ్య విశేషం. ప్రతినిత్యం మల్లేశ్వర స్వామికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. విశేష పర్వదినాల్లో ఈ అభిషేక వేడుక మరింత నేత్రపర్వంగా కొనసాగుతుంది. గోక్షీరం, కుంకుమ జలం, ఫలోదకాలతో, గంధ జలాలతో నానా విధాలుగా అభిషేక వేడుక ఓ రసార్ణవ ఆరాధనా పరంపరగా కొనసాగుతుంది. అభిషేకాలన్నీ పూర్తయిన తర్వాత మల్లేశ్వరుణ్ణి మనోహరమైన రీతిలో అలంకరిస్తారు. మహామంత్రస్య అఘోర ఋషిః అనుష్ఠుప్ఛందః సంకర్షణమూర్తి స్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్య ఏష రుద్రో దేవతా నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం. ఋషులు, దేవతలు, యుగ పురుషులు, సనాతనులు ఎందరెందరో అర్చించిన ఈ మల్లేశుడు సౌఖ్యం శం చ మే మయశ్చ మే ప్రియం చ మే కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిడం చ మే యంత్రా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరం చ మే లయశ్చ మరుతం చ మే చ మే యక్ష్మం చ మే నామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నమిత్రం చ మే భయం చ మే సుఖం చ మే శైలం చ మే శూషా చ మే సుదినం చ మే. ఓం నమో భగవతే రుద్రాయ
नमस्ते रुद्रमन्यवभूतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषुः शिवतमा शिवम् बभूव ते धनुः शिवाशरं व्यायातवतया नो रुद्रमुडया याते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशीः यामिषुम् गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाम् गिरित्रताम् कुरु माहि गुंसीः पुरुषम् जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वविज्जगदयक्ष्मगुं सुमना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहीगिश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असंयस्ताम्रो अरुणबुधबभ्रुस्सु मङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्षु स्थिताः सहस्रशो वैशाखुं खेडयीमहे असंयो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय पीयूषे अथो ये अस्य सत्त्वानोऽहं तेभ्यो करं नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्रियोर्ज्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वप अवतत्यधनुस्त्वं सहस्राक्षशतेषु ते निशीर्य शल्यानाम् मुखा शिवो नः सुमना भव विद्यम् धनुःकपर्दिनो विशल्यो बाणवागुम्भुता अरेशन्नस्येषव आभुरस्य निषङ्गधिः याते हेतिर्मीढुष्टमहस्ते बभूव ते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नातताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्याम् तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथो य इषुधिस्तवारे अस्मन्निधेषितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशां च पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्पिञ्जराय त्रिषीमते पथीनां पतये नमो नमो बभ्रुषाय व्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानां पतये नमो नमो भवस्य हेत्यै जगतां पतये नमो नमो रुद्राय तताविने क्षेत्राणां पतये नमो नमः सूताय हंसाय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्फुताय औषधीनां पतये नमो नामुच्चैर्घोषाय क्रन्दयते पतीनां पतये नमो नमः कृत्स्रवीताय धावते सत्वरां पतये नमः नमः सहमानाय व्याधिनां व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने सेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सुकाविभ्यो जिघा
वागुंसद्भ्यो मुष्णताम् पतये नमो नमोऽसिमद्भ्यो नक्तम् चरद्भ्यः प्रकृन्तानाम् पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानाम् पतये नमो नम इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आशीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नम व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नम उगणाभ्यस्त्रिगुंहतेभ्यश्च वो नमो नमो वृक्षेभ्यो वृत्सपतिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो भाभ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यश्चेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्ग्रहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नम इषुकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमो मृगयभ्यः स्वनिभ्यश्च वो नमो नमः स्वभ्यः स्वपदिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शितिकण्ठाय च नमः कपर्दिने संयुक्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च शिपिभिष्टाय च नमो बीढुष्टमाय चेषुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वंशीयसे च नमो वृद्धाय च संवृद्ध